మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సినీ ఎగ్జిబిటర్స్, సినీ నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు సమావేశమయ్యారు. పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సమావేశానికి హాజరయ్యారు. నిర్మాతలు లేవనెత్తిన 13 అంశాలు, అలాగే ఎగ్జిబిటర్లకు సంబంధించిన 10 అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పర్సంటేజ్, రెంటల్, ఓటీటీ విండో వంటి పలు అంశాలపై ఇరుపక్షాల వాదనలు, అభిప్రాయాలను ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇరుపక్షాల సమస్యలను పరిష్కరించే దిశగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఎవరెవరు హాజరయ్యారు ఈ సమావేశానికి? సురేష్ బాబు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? సొల్యూషన్ ఏదన్నా ఇవాళ వెలువడే అవకాశం ఉందా? ఏంటి మీద ఇన్పుట్స్? ఎస్ హరి, ఈరోజు గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్స్కి, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి, తర్వాత నిర్మాతకి జరుగుతున్న ఈ ట్రయాంగిల్ పోరాటంలో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఎగ్జిబిటర్స్ లేవనెత్తున్న అంశాలు, తర్వాత నిర్మాతలు మాకు అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు పర్సంటేజ్ విధానం అనేది మాకు కావాలి అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ కోరుకుంటున్నారు. అలాగే హరిహర వీరమల్లు టైం దగ్గర నుంచి కూడా వాళ్ళు కోరుతున్నాము మాకు, కానీ వీళ్ళు పర్సంటేజ్ ఎప్పటికప్పుడు దాటేస్తున్నారు, కానీ ఇంతవరకు కూడా దాని గురించి ఒక స్పష్టమైన విధానం ఇవ్వలేదు. మేము ఖచ్చితంగా బంద్ చేస్తాం, అంటే సినిమాలు ఆడనివ్వము, పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళ సినిమాలే ఆడతామని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్స్ చెప్పడం జరిగింది. దాని తర్వాత నిర్మాతలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకొని దానికి సంబంధించి మీరు చెప్పిన ప్రపోజల్స్ మాకు నచ్చలేదు, ఎందుకంటే దాదాపు ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఒక 75% సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి, అయినాయి. అట్లాగే దాదాపు 80% షూటింగ్లు అయిపోయినాయి. అవన్నిటికి కూడా పట్టేపాటికి 1 year అవుతుంది, 1 year ఆగండి అని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. అయితే ఈ రెండిట్లో మనం చూసుకోవచ్చు, ఈరోజు ఫిలిం ఛాంబర్ అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఇరు వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, తర్వాత అవి వ్యక్తిగత దోషాలకు వెళ్ళడంతో పరిస్థితి చేయదాడిపోవడంతో ఈరోజు ఫిలిం ఛాంబర్లో డి సురేష్ బాబు అధ్యక్షన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అల్లూరు అయిన దగ్గర నుంచి దాదాపు ఒక 30-40 మంది కూడా హాజరవ్వడం జరిగింది. ఇప్పుడే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇక్కడ సునీల్ నారంగ్, తర్వాత సితార నాగవంశీ, వీళ్ళిద్దరికీ చాలా హాట్ టాపిక్లో చాలా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు దూషించుకున్నట్లు తెలుస్తుంది. పైన విషయాలు మరి కొద్దిసేపట్లో సి కళ్యాణ్ వచ్చి తెలిపితే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఒక చోట మనం చెప్పుకోవాలి, గత చాలా రోజుల నుంచి కూడా ఎగ్జిబిటర్స్ మటుకు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము మా సమస్యలు పరిష్కారం కావట్లేదు, ఇప్పుడు పెద్ద టైంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాము, మేమేం అడగట్లేదు, మొత్తం ఇండియా వైజ్గా పర్సంటేజ్ ఇస్తున్నప్పుడు ఒక తెలుగులో పర్సంటేజ్ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అడుగుతున్నాము. మేము చాలా నష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అంటున్నారు. అయితే మన నిర్మాతలు కూడా ఏమంటున్నారంటే, నిర్మాతలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అందరం కూడా ఆక్సిజన్ మీద ఉంది సినిమా ఇండస్ట్రీ, మాకు నష్టాలు వస్తున్నాయి, ఖచ్చితంగా మేము మీకు అడిగిన పర్సంటేజ్ ఇస్తాం, కానీ ఇప్పుడు కాదు, సంవత్సరంన్నర పట్టుద్ది. అయితే ఈ లోపల మీరు థియేటర్ని శుభ్రం చేసుకోండి, అంటే థియేటర్ గ్రేడింగ్ విధానం కానీ, థియేటర్ మెయింటెనెన్స్ కానీ, వీటిలన్నిటి మీరు చూసుకుంటే ప్రేక్షకులు జనాలు థియేటర్లకు వస్తారు, తద్వారా మామూలుగా వచ్చేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తద్వారా మనకి భారీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ దిశగా చూసుకోవాలని చెప్తున్నారు. వీళ్ళిద్దరు పంచాయతీ ఇప్పుడు ప్రజెంట్ ఫిలిం ఛాంబర్లో జరుగుతుంది. మరి కాసేపట్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. హరి. ఓకే సతీష్.